సో ఇక్కడ నాకు తెలుసు మ్యారేజల్ స్టేటస్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు అంటే కనుక బిఫోర్ మ్యారేజ్ ఎస్. కానీ లవ్ లో ఉన్నవాళ్ళు అనుకోవచ్చు ఎలాగని అనుకోవచ్చు. సో సింగిల్ గా ఉన్నవాళ్ళు మ్యారేజ్ స్టేటస్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను. రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు కొంటారా మన దగ్గర కొనరా అని చెక్ చేయాలనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన ఓకే. వాళ్ళు కొంటారా కొనరా అని నేను ఆలోచించాలనుకుంటున్నాను. సింగిల్ గా ఉన్న వాళ్ళు కొంటారా లేదని చూడాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను అనేది వచ్చేటికి అబ్జర్వేషన్. ఓకే సార్. ఇక్కడ నేను ఇక్కడ పేరెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్ స్కూల్ అని చెప్పాను. ఎవరైతే కనుక 6 years నుంచి 12 years బాబు ఉన్నారో వాళ్ళు కొంటారు లేదు చూడాలనుకుంటున్నాను. 0 to 1 years ఇలాగా డిఫరెంట్ డేటా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. వీళ్ళలో ఎవరన్నా కొంటారా అని చెప్పి నేను ఓకే. వీళ్ళందరినీ యాడ్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టి నేను సేవ్ చేస్తాను అనమాట. ఇక్కడ సేవ్ చేసినప్పుడు ఇక్కడ డేటా వస్తుంది స్టార్ట్ అవుతుంది చూడండి. ఎస్ సార్. ఇక్కడ డేటాలో మనకు మళ్ళీ కన్వర్షన్ కూడా ఉందా. నేను ఇది క్లిక్ చేస్తే మీకు సో ఇక్కడ కన్వర్షన్ చూపిస్తుంది కానీ ఇక్కడ వీటిలో లేదు అనమాట. బట్ ఎవరైతే ఎక్కువ క్లిక్ చేస్తున్నారని చెక్ చేసుకోవచ్చు కదా మ్యామ్ నేను. యా, చెక్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ నాకు క్లియర్గా అర్థమయ్యేది ఈజీగా అర్థమైపోయింది ఏంటంటే నాకు 114 పీపుల్ వచ్చాడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే షాపర్స్, షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎస్ సార్. సో ఇది ఒక పారామీటర్ కింద తీసుకుంటాను. రెండోది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీదే ఉన్నోళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు నా ప్రోడక్ట్ మీద. లైఫ్ స్టైల్ అండ్ హాబీ మీద ఉన్నోళ్ళు వీళ్ళు 17% ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే, షాపర్స్ అండ్ ఎంగేజర్స్ 75% పీపుల్ రావడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వీళ్ళకి ఎక్కువ చూపించమని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ 15 to 10% అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. అర్థమైంది కదా మ్యామ్. ఇక్కడ వచ్చే డేటా బట్టి నేను ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు 25 రూపాయలు అన్నాను నేను ఇక్కడ. ఓకే సారీ, రూపాయి పావలా అన్నాను. ఓకే, దాని తర్వాత జెండర్కి వచ్చేటికి ఇక్కడ నేను మైనస్ చెప్పాను. హౌస్ హోల్డ్కి మళ్ళీ ఇది ఉంది. ఏజ్కి నేను ఏమి ఇంక్రీజ్ చేయలేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా నేను 25% అన్నాను అనుకోండి. ఇక్కడ ఒక పావలా పెరిగింది దీనివల్ల, ఇక్కడ ఒక పావలా పెరిగింది, ఇక్కడ దీనివల్ల ఇంకో 10 పైసలు పెరిగింది. మొత్తం కలిపి ₹1.60కి నేను బిడ్డింగ్ చేస్తున్నాను అనమాట. సో ఆటోమేటిక్గా నా రైట్ కస్టమర్కి మాత్రమే నేను బిడ్డింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదమ్మా. ఎస్ సార్. ఎవరెవరు ఇంట్రెస్టింగ్గా మన వెబ్సైట్కి క్లిక్స్ అండ్ ఇంప్రెషన్స్ వస్తున్నాయో వాళ్ళకి మాత్రమే మన యాడ్ చూపించేటట్టుగా మీరు బిడ్డింగ్ వాళ్ళకి చూపించేటప్పుడు మేము కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడానికి రెడీ అని చెప్తున్నాం. ఓకే సార్. అర్థమైంది కదా. సో ఈ విధంగా వచ్చేవాడికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆప్టమైజేషన్స్లో వచ్చేవాడికి మనం క్యాంపెయిన్ లెవెల్లో చెక్ చేసుకున్నాం డేటాని, యాడ్ గ్రూప్ లెవెల్లో చేసాము, యాడ్స్లో చూసాము. దాని తర్వాత వచ్చేటికి యాడ్ షెడ్యూల్లో వచ్చేటప్పటికి ఇది 24 hours రన్ అవ్వట్లేదు, ఓన్లీ పర్టికులర్ టైమింగ్ మాత్రమే రన్ అవుతుంది మీరు చూస్తే కనుక. ఎందుకనంటే నాకు మిగతా ఓల్డ్ డేటా బట్టి ఈ పర్టికులర్ టైం రన్ చేస్తే సరిపోతుంది అనిపించింది. ఏ టైం నుంచి అంటే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు రన్ చేస్తున్నాను. ఈ బ్లూ ఉన్నది మాత్రమే ఇక్కడ 6 to 9 8 సారీ 6 PM to 8 PM మాత్రమే రన్ చేస్తున్నాను ఈ రోజున 2 PM to 4 PM మాత్రమే. ఈ రోజున సాటర్డే సండే వచ్చేటికి మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చాను చూడండి. ఓకే, సో ఈ విధంగా కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. కానీ ఈ డ్యూరేషన్ ఏదైతే మనం టార్గెట్ చేయాలనుకుంటున్నామో
దాంట్లో 6 సెక్షన్స్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఎస్ అట్లాగా సార్. ఒక రోజుని 6 సెక్షన్స్ కింద మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడే చూడండి, నాకు ఇక్కడ ఓవరాల్ హైయెస్ట్ క్లిక్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి 54. అంటే సాటర్డే 2 PM అవును నుంచి సార్. 4 PMకి ఎక్కువ మంది క్లిక్ చేయడానికి వస్తున్నారు వెబ్సైట్కి. అక్కడ నేను మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకో 25% ఇంక్రీజ్ చేస్తాను. అర్థమైంది కదా మ్యామ్? యా, అర్థమైంది సార్. ఇక్కడ యాడ్ షెడ్యూల్లో బిడ్ అడ్జస్ట్ చేయొచ్చు, లొకేషన్లో బిడ్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇదిగో చూడండి, నేను బెంగళూరుకి 10% ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చారంటే కస్టమర్ వచ్చేవాడికి నాకు నేను ఇమీడియట్గా డెలివరీ కూడా చేసేయచ్చు సాయంత్రం లోపల. ఈజీ అవుతుంది 1 డే డెలివరీ. అవును మ్యామ్. ఎస్ సార్. ఇదే కానీ వేరే ఊర్లో అయితే కనుక ఎప్పుడు వస్తుందో వస్తుందో రాదో ఈ అనుమానాలు ఉంటాయి చూడండి, అది కన్విన్స్ చేయడం కష్టం. ఎస్ సార్. సో అందుకోసమే లొకేషన్లో ఇక్కడ నుంచి అన్ని ఇవేమాట. ఓకే. యాడ్ షెడ్యూల్లో, లొకేషన్లో, ఆడియన్స్లో, ఈ మూడిట్లో వచ్చేటికి బిడ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే. గాట్ ఇట్ సార్. దీంట్లో మళ్ళీ ఇంకోటి వచ్చేటికి అడ్వాన్స్ బిడ్ అడ్జస్ట్మెంట్ వచ్చేటికి ఇక్కడ కాల్స్ ఎక్కువ కావాలా అని అడుగుతుంది ఇది. ఓకే, కాల్స్ ఇవ్వగలుగుతానంటే కనుక నాకు ఇంకా ఎక్స్ట్రా పే చేస్తానికి నేను రెడీ అని చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఇంకో 25% యాడ్ చేశాను. అర్థమైంది కదా మ్యామ్? ఇక్కడ ఇవన్నీ ఈ 4 ఆప్షన్స్ వచ్చేటికి మనకి బిడ్ అడ్జస్ట్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. రైట్ కస్టమర్ని ఫోకస్ చేయడానికి మనకి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. క్లియర్ కదా ఇంకా మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ మనకి లో క్లిక్స్ అనుకోసిన వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్ మ్యామ్. ఎస్ సార్. ఇంకేమైనా డౌట్ ఉందా మ్యామ్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మ్యామ్, నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఏం లేదు సార్. ఓకే, వీటన్నిటిలో అర్థమవుతుంది కదా ఒకసారి. మ్యామ్, ఇది ఆప్టిమైజేషన్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది అర్థమైంది కదా మ్యామ్? యా, ఎస్ సార్. మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మొత్తం క్లియర్ గా ఉంది. ఏదైనా కానీ ఒక కంపెనీకి మనము చేస్తున్నప్పుడు, ఒక క్యాంపెయిన్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏమేమి రీసెర్చ్ చేసుకోవాలి, ఆ కంపెనీని కూడా ఒక క్యాల్కులేట్ చేసుకొని ఎక్కడెక్కడ వీక్ గా ఉంది, ఎక్కడ బాగా హైలో ఉంది, స్ట్రాంగ్గా ఉంది, దాన్ని ఎలా ఎక్కడ ఇంప్రూవ్ లోలో ఉందో చేసుకో దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఎలా ఇంప్రూవ్ రీసెర్చ్ చేసుకోవచ్చో చేసుకుంటూ. కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎస్, గాట్ ఇట్. ఓకే మ్యామ్. సరే మ్యామ్, ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నేను రికార్డింగ్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ పెడతాను మ్యామ్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, సార్. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. సార్, వెబ్సైట్ కి అథెంటికేషన్ కోడ్ చెప్తారా? ఎందుకంటే చెప్తాను మ్యామ్. కొన్ని చోట్ల డిస్క్రిప్షన్ లో కొంచెం లో ఉంది క్యారెక్టర్స్, అవి ఓకే, చేంజెస్ చేద్దామని అనుకుంటున్నాను. పంపించండి మ్యామ్, ఇప్పుడే చెప్తాను. Yes. మీకు వాట్సాప్లో పెడుతున్నాను మ్యామ్. ఓకే సార్. మీకు రెగ్యులర్గా వర్క్ ఉంటుందా మ్యామ్? మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? లేదు సార్. ప్రజెంట్ అంటే మీరు చెప్పిన వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా కావ్య ఇచ్చిన వర్క్ పైన అవి ఓకే, చేసుకుంటూ ఉన్నాను సార్.
ఓకే. నేను ఒక లైవ్ అకౌంట్ వర్క్ చేయబోతున్నాను అనమాట. ఓకే. సో మీకు టైం ఉంటుందంటే గనక నాకు కొంచెం హెల్ప్ కావాల్సి ఉంటుంది. మీకు యాహ్! ఖాళీ యెస్ ఉందా? సార్. చెప్పండి సార్. ఓకే. నేను ఆల్‌వేస్ రెడీయే సార్. లేదు మీ మీ ఎలా ఉన్నారు సిచ్యువేషన్ కూడా నాకు తెలియదు కదా! నేనెప్పుడు మీ యాహ్! వర్క్‌లో ఉన్నారా లేదా అని కూడా నేను అడగలేదు. సో, కానీ ఏంటంటే మీ టైమింగ్ మీరు అడ్జస్ట్ మేనేజ్ చేసుకుంటున్నారని చెప్పి నేను ఇంకా ఏం మాట్లాడలేదన్నమాట. లేదు సో సార్. నేను ఎక్కడ ప్రెజెంట్ అయితే వర్క్ చేయట్లేదు. నేను ఓకే. టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని నేను వర్క్ స్టార్ట్ చేస్తాను సార్ మీతో ఓకే. పాటు. ఒక్కసారి ఎనీడెస్క్ ఇన్‌స్టాల్ చేసుకోండి మ్యామ్. యాహ్! యెస్ సార్. ఎనీడెస్క్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ అని ఉంటుంది. హ్మ్. అది ఇన్‌స్టాల్ చేసుకోండి. యెస్ సార్. ఆ! ఇన్‌స్టాల్ చేశారా మ్యామ్? యాహ్! చేశాను సార్. నేనొక కోడ్ పంపించాను చూడండి మ్యామ్. ఆ! యెస్ సార్. అక్కడ ఎంటర్ రిమోట్ అడ్రెస్ అని ఉంటుంది. ఇది ఓపెరా వస్తుంది. ఒక్క నిమిషం. నేను ఒక గూగుల్ మీట్ లింక్ పంపిస్తాను ఫస్ట్. యెస్ సార్. అది ఓపెన్ చేయండి. నేను మీ స్క్రీన్ చూసానంటే నేను ఐడెంటిఫై చేయగలుగుతాను. యాహ్! ఓకే సార్. మీ స్క్రీన్ షేర్ చేయండి మ్యామ్. అంటే ఇది రెండోసారి పంపించిన లింక్‌తోనే గదా సార్? అవును. గూగుల్ మీట్ లింక్‌తో ఓపెన్ చేసి మీ స్క్రీన్ షేర్ చేయండి. యాహ్! యెస్ సార్. చేస్తాను. జూమ్ ఇన్ చేసేస్తున్నాను మ్యామ్ నేను. యాహ్!